నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీ నుంచి 3 రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం. కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్. రేషన్ కార్డులపై గుత్తా కీలక వ్యాఖ్యలు. ఓ కుటుంబం కోసం రాజ్యాంగం సవరించిన చరిత్ర కాంగ్రెస్ దే. నిర్మలా ఫైర్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు. ఏపీ నుంచి ఎన్నికైన 3 నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వారి చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తెదేపా నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని వెల్లడించారు. దాదాపు 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అటు రేషన్ కార్డుదారులకు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్న బియ్యం కూడా ఇస్తామన్నారు. రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం పోతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. అనర్హులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వం ఆదాయానికి గండి పెడుతున్నారన్నారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వాస్తవమన్నారు. ప్రజలకు సన్న బియ్యం ఇచ్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డులు ఇంత బియ్యం ఎక్కడ పోతున్నాయి, కాకినాడ పోర్టు పోతున్నాయి రోజు వింటున్నాం. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు సమగ్రంగా చూడండి. వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ డైవర్షన్కి గురవుతున్న మాట ఇది వాస్తవం. ఒక కుటుంబ వారసత్వం ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని కాంగ్రెస్ చాలా సార్లు సవరించిందని ఎఫ్ఎం నిర్మల మండిపడ్డారు. ప్రజాస్వామ్య బలోపేతానికి కాకుండా అధికారంలో ఉన్న వాళ్లను రక్షించేందుకే ఇలా చేశారన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 3 ఏళ్లలోనే కొన్ని పత్రికలను నిషేధిస్తూ నెహ్రూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తే కుర్చీ కాపాడుకునేందుకు కోర్టు తీర్పు రాకముందే సవరణ చేయాలనుకున్న చరిత్ర ఇందిరది అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, ఇంజనీర్లతో ఆయన సమీక్షించనున్నారు. ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల పునరావాసంపై చర్చించనున్నారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ వడివడిగా అడుగులేస్తోంది. ఈ దిశగా చేపట్టే పనుల షెడ్యూల్ ను సీఎం వెల్లడించనున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 ఇయర్ లో కంప్లీట్ చేయమంటున్నాను. ఇప్పటి నుంచి 1.5 ఇయర్ లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 ఇయర్ లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగానే చేయమంటున్నాం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki